బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో మరో 24 గంటల్లో దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తుఫాను హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. అల్పపీడనం ఏపీలో పడుతున్న వర్షాలపై మా ప్రతినిధి రాజు అందిస్తున్న వివరాలు ఇప్పుడు చూద్దాం. దక్షిణ కోస్తా ఆంధ్ర తీరాల మధ్యలో బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో వాతావరణంలో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. క్రమక్రమంగా ఈదురుగాలు కూడా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో రాబోయే 24 గంటల్లో కూడా ఉత్తర తమిళనాడుతో పాటు దక్షిణ కోస్తా ఆంధ్రాలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అదేవిధంగా తీరం వెంబడి 45 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ తుఫాను హెచ్చరికల కేంద్రం అయితే ఇప్పటికే ప్రకటన జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాగల 24 గంటల్లో కూడా దక్షిణ కోస్తా అదేవిధంగా రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు తెలియజేస్తున్నారు. మరోవైపు దీంతో రాగల 24 గంటల్లో కూడా భారీ వర్షాలు అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, మరోవైపు తీరం వెంబడి ఎదురుగాలు వేచే సమయంలో మత్స్యకార గ్రామాలు తీర ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు అయితే తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకుంటే ఏదైతే ప్రస్తుతం పంట పొలాలు కూడా పంట చేతికి వచ్చే అవకాశాలు ఉన్నాయి, వాళ్ళ రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే పంటనైతే సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా హెచ్చరికలు జారీ చేసింది. దీనికి తగ్గట్టుగా రైతులు కూడా సమాయత్తం కావాలని, ఇక ఏదైతే పంట చేతికి వస్తున్న పరిస్థితులు ఉన్నాయో దాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. మిగతా ప్రాంతాల్లో ఏదైతే రాయలసీమ అదేవిధంగా నెల్లూరు చిత్తూరుతో పాటు ప్రకాశం బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు ఇప్పటికే వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. మిగతా జిల్లాలో కోస్తా ఆంధ్రాలో మిగతా జిల్లాల్లో అయితే తేలికపాటి వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే ప్రకటన విడుదల చేశారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అల్పపీడన ప్రభావంపై ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ అధికారులు కూడా సమాయత్తం చేసింది. దానికి తగ్గట్టుగా కూడా ఏదైతే భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్న ప్రాంతాలు ఉన్నాయో వాటిలన్నింటిలో కూడా స్థానికంగా క్షేత్రస్థాయిలో కూడా అధికారులని సమాయత్తం చేస్తూ ప్రజలు కూడా అప్రమత్తం చేస్తుంది. రాగల 24 గంటలు కూడా ఎంతో కీలకమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఉత్తర తమిళనాడు ప్రాంతంలో కూడా భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. 24 గంటల తర్వాత క్రమంగా ఏదైతే అల్పపీడనం బలహీనపడుతుంది, తర్వాత ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని చెప్పి అధికారులు తెలియజేస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి లోతట్టు ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, అధికారులు కూడా లోతట్టు ప్రాంత ప్రజలు అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు కూడా చేసుకోవాలని చెప్పి ఇప్పటికే ఐఎండీ కూడా సూచనలు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఇప్పటికే చర్యలు చేపట్టినట్టుగా తెలుస్తుంది. రాబోయే 24 గంటల్లో కూడా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్టు స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.